ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అల్లు అరవింద్ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను పరామర్శించారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో ఆర్థిక సాయంపై చర్చించారు. సినీ ఇండస్ట్రీ నుంచి 2 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు అల్లు అరవింద్. శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నారని, త్వరలోనే అందరిలా బాలుడు తిరగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. मैडम मैडम को देते ना अरे यार सर చెక్ చేయమంటారా చెక్ మేడం को देते ना ప్రొడ్యూసర్ దిల్ రాజ్ అల్లు అరవింద్ సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ను పరామర్శించారు. శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో ఆర్థిక సాయంపై చర్చించారు. సినీ ఇండస్ట్రీ నుంచి 2 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు అల్లు అరవింద్. శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నారని, త్వరలోనే అందరిలా బాలుడు తిరగాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ఈ విపత్తు జరిగిన తర్వాత ఇప్పుడు అబ్బాయి కాస్త కోలుకుంటున్నాడు. ఆ వెంటిలేషన్ కూడా తీశారు అని తెలిసి నిన్న రాజుగారు కూడా చెప్పారు. అబ్బాయి తప్పనిసరిగా కోలుకొని మన అందరిలో తిరుగుతాడని విశ్వసిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం అక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఈ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి, అనగా అల్లు అర్జున్ తరపు నుంచి 1 కోటి రూపాయలు, నిర్మాతలు శ్రీ రవి గారు, నవీన్ గారు కలిపి ఒక 50 లక్షలు మైత్రి తరపున, ఇంకొక 50 లక్షలు సుకుమార్ గారు ఆయనే వచ్చి ఉండాలి. వారి అన్నయ్య గారు అబ్బాయి అశోక్ వచ్చున్నారు. సుకుమార్ గారు విదేశాల్లో ఉన్నారు, ఆయన రాలేకపోయారు. ఇదంతా కలిపి 2 కోట్ల రూపాయలు కుటుంబానికి అప్పజెప్పమని చెప్పి మన ఎఫ్డీసీ చైర్మన్ రాజు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఆ డబ్బుని వారికి రాజు గారికి అందజేసి వారి కుటుంబానికి అందజేయమని చెప్తున్నారు.